హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'పల్లెటూరు మరదలు పట్నం బావ' పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, జానుని రమ్మంటే జాను అందరినీ పండక్కి ఇంటికి రమ్మంటుంది. జానును కూడా తీసుకురావాలి అని అందరూ ఒక రోజు ముందే వెళ్తారు. వెళ్ళేసరికి చీకటై తిని పడుకుంటారు. పండగ రోజు ఉదయం 5 గంటలకు జాను లేచి ఫ్రెష్ అవుతుంది. ఆ సౌండ్కి శ్రీకి కూడా మెలకువ వస్తుంది. కానీ నిద్రమబ్బు వల్ల అలానే పడుకుంటాడు. జాను బయటకు వచ్చి శ్రీ ఇంకా లేవలేదు అని అక్కడే చీర కట్టుకుంటుంది. తర్వాత తలకి టవల్ కట్టి బయటకు వెళ్తుంది. అప్పటి వరకు నిద్రమబ్బులో ఉన్న శ్రీ జానును చూసి నిద్రమబ్బు వదిలించుకొని టైం చూసి ఎక్కడికి వెళ్ళింది అది ఇంత తొందరగా అనుకుంటూ బయటకు వస్తాడు. అప్పటికే జాను బయట వాకిలి ఊడుస్తూ ఉంది. శ్రీ రావటం చూసి మళ్ళీ తన పని తను చేసుకుంటూ ఉండగా, నన్ను చూసి కూడా చూన్నట్టుగా ఉంది అని కొద్దిసేపు చూసి జాను ముగ్గు పెడుతూ ఉంటే జాను దగ్గరకు వెళ్ళి, హే జాను, ఏంటి చూసి కూడా మాట్లాడవే? జాను ముగ్గు వేస్తూ, ఏం మాట్లాడాలి? నీ కోసమని ఉదయం లేస్తే కనీసం మాట్లాడవు అంటాడు శ్రీ. బావా, నా పని నన్ను చేసుకొనివ్వవా అంటూ ముగ్గు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్తుంది. నువ్వు నాతో వస్తాను అనే వరకు అంతే, నీ వెంటనే ఉంటా అని మనసులో అనుకుని జాను వెనక వెళ్తాడు. జాను కిచెన్లోకి వెళ్తుంది. జాను అంటూ జాను వెనక వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే జాను మాత్రం శ్రీని పట్టించుకోకుండా ఉంటుంది. అంతలోనే కర్ణ రావటంతో శ్రీ అక్కడి నుంచి బయటికి వచ్చి ఫ్రెష్ అవుతాడు. జాను, నన్ను లేపవలసింది కదా, ఒక్కదానివే చేస్తున్నావు అంటారు కరుణగారు. అత్తయ్య, పని అంతా అవ్వలేదింకా, ఇదిగో వంట మీరే చేయాలి అంటుంది జాను. సరే, నేను ఫ్రెష్ అయి వస్తా అంటుంది కరుణ. జాను కరుణ వచ్చే వరకు ఇల్లు క్లీన్ చేసి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. తర్వాత కరుణ వంట చేయటంతో జాను హెల్ప్ చేస్తుంది. అలా రోజు మొత్తం అక్కడే ఉండి మరుసటి రోజు శ్రీ వాళ్ళు బయలుదేరతారు. శ్రీకి చాలా టెన్షన్గా ఉంది. జాను వస్తాదా రాదా? ఒకవేళ రాకపోతే మామ్కి ఏం చెప్పాలి? జాను రాకపోతే? అలా ఆలోచించుకుంటూ ఉండగా అక్కడికి జాను వస్తుంది. జాను, నువ్వు వస్తున్నావు కదా అంటాడు శ్రీ. రాకపోతే మంచిదా మీకు అంటుంది జాను. అది కాదు జాను, నేను రమ్మని అంటున్నా కదా అంటాడు శ్రీ. ఎందుకు, వచ్చాక వెళ్ళగొడ్డానికా? జాను, అప్పుడంటే నాకు నువ్వు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు అలా కాదు. బావా, నేనైతే ఏం మారలేదు. అప్పట్లాగే పొట్టిగా ఉన్నా, నీ భుజాల వరకే. అప్పట్లాగే చామంచాయ రంగు. అప్పుడు ఉన్నట్టు పల్లెటూరు దాన్ని, ఇంకా చదువులేని దాన్ని. అప్పట్లాగే ఇప్పుడు ఉన్నా, అప్పుడు నచ్చని దాన్ని ఇప్పుడు ఎందుకు నచ్చినా? నా మాటలు నాకే చెబుతున్నావా? అప్పట్లాగే పొట్టిగా ఉన్నా, నాకన్నా కలర్ తక్కువే, కానీ నేను అప్పట్లా లేనే. మార్పు నాలో, నీలో కాదు. నిన్ను అర్థం చేసుకోలేకపోయా, సారీ జాను అంటాడు శ్రీ. అప్పుడు నువ్వంటే ఇష్టం లేదు, నాకు నిన్ను ఇష్టపడే టైం ఇవ్వలేదు. కోపం, చిరాకు, అందుకే నీతో అలా మాట్లాడాను. ఆ తర్వాత నువ్వంటే ఇష్టం ఉంది కాబట్టే నిన్ను ముద్దు పెట్టుకున్నా, హక్ చేసుకున్నా. అసలు అవన్నీ నీపై ఇష్టంతోనే చేశాను, కానీ నాకు నీపై ఉన్న ఇష్టం వల్లే. కానీ మగాన్ని కదా, ఈగో అడ్డు వచ్చి మామని చెప్పి చేశా. రియల్లీ లవ్ యూ జాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. జాను అంతా విని, ఏం చేయాలి చెప్పు, నువ్వంటే ఇష్టమని ఎలా నమ్మించాలి? నీ కాళ్ళు పట్టుకోనా అంటూ మోకాళ్ళపై కూర్చుంటాడు శ్రీ. బయట నుంచి కరుణ, రెడీయా వెళ్దామా అని అంటుంది. హా అత్త, వస్తున్నామని తన బ్యాగ్ తీసుకుంటూ ఉంది. ఏంటి, అప్పుడే లగేజ్ ప్యాక్ చేసేసావా? నాకు చెప్పనే లేదు అంటాడు శ్రీ. అత్త కోసం వస్తున్నా అని బయటకు వెళ్తుంది. అందరూ కలిసి సిటీకి బయలుదేరతారు. జాను రావటమైతే వచ్చింది, కానీ శ్రీతో మాత్రం ముందులాగే ఉంటుంది. జానుకు చెప్తే అర్థం కావటం లేదు అని శ్రీ కూడా వెళ్ళి జాను పక్కన కింద పడుకుంటాడు. బావా, ఇక్కడ పడుకున్నావు అంటుంది జాను. నీకోసమే, నువ్వు పైకి రావటం లేదు కదా, అందుకే నేను కిందికి వచ్చా అంటాడు శ్రీ. బావా, వెళ్ళి పైన పడుకో అంటుంది జాను. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నువ్వు పైన పడుకోనన్నావు, మరి నేను ఎక్కడ పడుకుంటే నీకెందుకు?
అది నీ పక్కనైతే సరే అంటాడు శ్రీ. బావా సరే పదా అని బెడ్ పైకి వెళ్ళింది. జాను, నువ్వు ముందు జాన్లా మారిపోయావు కదా. జానుశ్రీలాగా. జానుశ్రీ ఎప్పుడు అలానే ఉంది, నువ్వే మారావు నేను కాదు అంటుంది జాను. జాను అని అస్కిగా పిలుస్తాడు. ఏంటి వాయిస్ మారింది బావా అని అనేసరికి జానుని అల్లుకపోతాడు. జాను కూడా కాదనిలేక శ్రీకి ఓకే చెప్పేస్తుంది. తర్వాత రోజు ఉదయం 10 అయినా జానుశ్రీ రూమ్ నుంచి బయటకు రారు. కరుణ చాలాసేపు చూసి సరేలే నీకు రెస్ట్ తీసుకుంటా అని వెళ్ళి పడుకుంటుంది. లంచ్ టైం వరకు జానుశ్రీ కిందికి వచ్చి కరుణని చూడగా రూమ్లో పడుకుని ఉంది. చూడండి అంత మీ వల్లే, నా ఫేస్ ఎలా చూపించాలి అత్తకి, ఇప్పటిదాకా పడుకున్నావంటే ఏం చేయాలి అంటుంది జాను. అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంది, ముందు ముందు కూడా ప్రిపేర్ అవ్వు అంటాడు శ్రీ. మామ్ ఇంకా పడుకున్నావు. కరుణ లేచి నేం కాదురా మీరు అని వచ్చి లంచ్ పెడుతుంది. నాకు మాత్రం సంవత్సరం కల్లా పాపను బాబును నా చేతుల్లో పెట్టాలి అంతే అంటారు కరుణ గారు. జాను సిగ్గుపడుతూ ఉంది. నీకు ఓకేనా జాను అంటాడు శ్రీ. బావా తిను అంటుంది జాను. అలా జాను శ్రీ కలిసిపోతారు. తేజ చెప్పినట్టుగా మను టైం ఇస్తాడు తేజకి. మను కూడా తేజని గమనిస్తూ ఉంటాడు. రాని పనులు అన్నీ నేర్చుకుంటుంది. ఇంకా అందరితో బాగానే కలిసిపోతుంది. తన తమ్ముడు వాళ్లకు చదువు విషయంలో సాయం చేస్తుంది. పర్వాలేదు అందరితో బాగానే కలిసిపోతుంది, నాతో తప్ప అని మను చూపించే కేరింగ్, ప్రేమ, బాధ్యత అన్నీ చూసి తేజ కూడా మనుకి దగ్గర కావాలనుకుంటుంది. పెళ్ళయ్యాక భార్య దూరం పెట్టిన భార్యను అర్థం చేసుకుని భార్యకు నచ్చినట్టుగా ఉంటున్నాడు. ఒక అమ్మాయికి ఇంతకంటే ఇంకేం కావాలి? అలా మనుకి తన మనసులో మాట చెప్పాలి అని అనుకుంటుంది. కాని మన్ను చూసేసరికి తేజకు మాటే మూగబోతుంది. అదేంటి మనుకు దూరంగా ఉండు అని చెప్పాను, కానీ ఇప్పుడు నా మనసులో నీపై ప్రేమను ఎందుకు చెప్పలేకపోతున్నా? బహుశా ఇదే ప్రేమ కావచ్చు. పండక్కి తేజ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మను దగ్గరగా ఉంటే దూరంగా ఉన్నా, కానీ మను దూరంగా ఉంటే దగ్గర ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అలా పండగ తర్వాత మను తేజని తీసుకువస్తాడు. వచ్చినప్పటి నుంచి చాలా ట్రై చేస్తుంది, కానీ తేజ వల్ల కావటం లేదు. అలా ఒకరోజు మను తేజతో, తేజ రేపు నా ఫ్రెండ్ యానివర్సరీ ఉంది, మనం సిటీకి వెళ్దాం. సరే అని అంటుంది తేజ. ఇంట్లో అందరికి చెప్పి మను తేజ ఇద్దరు సిటీకి వెళ్తారు. తేజ తన నా ఫ్రెండ్ శ్రీ, ఇంకా తన వైఫ్ జానకి, ఇంకా శ్రీ పేరెంట్స్ అని పరిచయం చేస్తాడు మను. తేజ అందరికి నమస్కారం చేసి శ్రీకి మాత్రం హాయ్ సార్ హౌ ఆర్ యూ, ముందే తెలుసా శ్రీ నీకు అంటాడు మను. హా నేను అమెరికాలో జాబ్ చేశాను కదా, అది సార్ వాళ్ళదే. హాయ్ తేజ, అరే మను నువ్వు పెళ్లి చేసుకుంది తేజనా అంటాడు శ్రీ. హా చూడు అనుకోకుండా అలా తెలిసిపోయింది తేజ నీకు అంటాడు మను. అయినా యానివర్సరీకి రమ్మంటే పార్టీ అయ్యాక వచ్చారేంటి, అసలు రావద్దనుకున్నారా అంటాడు శ్రీ. నువ్వు నా పెళ్ళికి కూడా రాలేదు, ఏదో ఆంటీ అంకుల్ వచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చాను, లేదంటే వచ్చేవాణ్ణే కాదు అంటాడు మను. ఏ ఎందుకు రావు అంటాడు శ్రీ. అలా మాట్లాడుతూ ఉంటే కరుణ జాను ఇంకా తేజల్ను కిచెన్లోకి తీసుకువెళ్తుంది. నా పెళ్ళికి రాలే, మరి కనీసం ఇండియాకి వచ్చాకైనా ఇంటికి రావాలి కదా అంటాడు మను. కరెక్ట్, కానీ జాను వల్లేరా, దాని వెనక తిరగటానికి టైం సరిపోలేదు. ఇంక నీ దగ్గరికి ఏం వస్తా, తెలుసు కదా నీకు జాను ఇంకా నా గురించి అంటాడు శ్రీ. అంతా సెట్ అయింది అయితే అంటాడు మను. హా మరి మీ లైఫ్ రా, ఎంతైనా తేజని ఇష్టపడి చేసుకున్నావు, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావు కదా అంటాడు శ్రీ. లేదురా అంటూ తేజకి మనుకి జరిగింది చెప్పి ఇదిరా అంటాడు మను. మరి నువ్వే నిజం చెప్పవచ్చు కదరా అంటాడు శ్రీ. నన్నుగా ప్రేమించాక చెబుతా, ఇప్పుడు కాదు అంటాడు మను. అప్పుడే కిచెన్ నుంచి వస్తారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆ రోజు అక్కడే ఉండమని అడగటంతో మను తేజ శ్రీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. తేజ జాను ఇద్దరు ఒక గదిలో పడుకొని మాట్లాడుతూ ఉంటారు, ఒకరి గురించి ఒకరు. శ్రీ మను ఒక దగ్గర ఉంటారు. అలా తెల్లవారుతుంది. మను తేజ ఇద్దరు ఊరికి బయలుదేరతారు.
తేజ ఊరికి వెళ్ళగానే మనుతో, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను. కానీ ఎందుకు అది అనుకోకుండా అంటాడు మను. నాకు వెళ్ళాలనిపిస్తుంది అంటుంది తేజ. సరే నేను డ్రాప్ చేస్తా అని వెళ్ళి తేజని వదిలిపెట్టి వస్తాడు. తేజ వెళ్ళి వారమైనా మనుతో ఫోన్లో మాట్లాడడం లేదు. మనుకి తేజ గుర్తు వచ్చినా ఎందుకు తేజని డిస్టర్బ్ చేయటం, ఎందుకని తేజకి కాంటాక్ట్లో ఉండడు. కానీ ఇంట్లో వాళ్ళు తేజని తీసుకురమ్మని అనడంతో తేజ దగ్గరకు బయలుదేరతాడు. కానీ తేజ మాత్రం మొహమాటం లేకుండా నేను రాను అని తెగేసి చెబుతుంది. ఇంట్లో వాళ్ళు చెప్పినా వినదు. మనుతో మాత్రం, బాబు మేం తేజకి ఏదో ఒకటి నచ్చచెప్పి పంపిస్తాం, ఒక 4 రోజుల్లో అని ఇంట్లో వాళ్ళు మన్ను పంపిస్తారు. మను కూడా సరే అని వెళ్ళిపోతాడు. ఒంటరిగా వచ్చిన మన్ను చూసి, ఏరా అమ్మ ఏది రాలేదా అని మను నానమ్మ, తేజ కొంట్లో ఏమైనా బాగులేదా అని మను అమ్మ, చెప్పు మను ఏమైంది అని మను పిన్ని. తేజ రాను అన్నది అని తెలిస్తే అందరూ బాధపడతారు. వీళ్ళకి మా రిలేషన్ స్టేటస్ తెలియదు కదా అని మనసులో అనుకొని, మీరు నన్ను మాట్లాడిస్తే నేను చెబుతాను అని సోఫాలో కూర్చుంటూ, తేజకి ఫీవర్ వచ్చింది, తగ్గాక వస్తాంది. నేను కూడా సరే అన్నాను. తేజ ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు కదా, అందుకే ఇంకో 10 రోజుల తర్వాత రమ్మని చెప్పా అని మను. ఏదైనా విశేషమా, జ్వరం అంటున్నావు అని మను నానమ్మ. నానమ్మ, జ్వరం ఆరోగ్యం బాగోలేకపోతే వస్తుంది, ప్రతిదీ విశేషం కాదు అని మను. సరేలే పెళ్ళై 9 నెలలైనా ఎప్పుడు వెళ్ళలేదు సరిగ్గా, ఉండనివ్వు అని మను పిన్ని. అమ్మ టీ కావాలి అని మను. ఇలాగో వారం తర్వాత తేజం తీసుకురావాలి, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అని మను ఆలోచనలో ఉండగానే అమ్మ ఇచ్చిన టీ తీసుకొని తాగి పొలం వైపు వెళ్ళాను. మను పొలానికి వెళ్ళిన తేజ ఆలోచనలతోనే ఉంటాడు. తేజ సమస్య ఏంటో తెలుసుకోవాలి, అందరూ ఉంటే చెప్పలేదు, అందుకే బయటకు తీసుకువెళ్ళాలి అని తన దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని తేజకి ఫోన్ చేశాడు. తేజ ఏం చేస్తున్నావు అంటాడు మను. చెప్పండి అంటుంది తేజ. రేపు బయటకు వెళ్దాం, రెడీ ఉండు అంటాడు మను. బయటిగా రాను అంటుంది తేజ. ఇంటికి కాదే అంటాడు మను. నేను చెప్పింది బయటికి వెళ్దామని. మను, నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ అంటుంది తేజ. సరేలే అంటాడు మను అని పెట్టేశాడు. సరేలే రేపు నేనే వెళ్ళి ఇంట్లోనే మాట్లాడతాం. తర్వాత రోజు మను పొలం దగ్గర ఉన్నప్పుడు మధ్యాహ్నం తేజ అమ్మ వాళ్ళ పొలం పక్కన ఉంటుంది. తేజ వాళ్ళ నాన్నతో కలిసి వస్తుంది. మను చేస్తున్న పని పక్కన పెట్టి తేజ దగ్గరకు వెళ్తాడు. మను వెళ్ళేసరికి తేజ ఒక్కతే చెట్టు కింద కూర్చొని ఉంటుంది. మను కూడా వెళ్ళి తేజ పక్కన కూర్చుంటాడు. తేజ పక్కకి తిరిగితే మను, ఏంటి నాతో బయటకంటే రాలేదు, కానీ పొలం దగ్గరకు రావటానికి మాత్రం ఇంట్రెస్ట్ ఉందా అంటాడు మను. ఊరికే బోరు వస్తుంది అని వచ్చాను అంటుంది తేజ. తేజ, ఎప్పుడు వస్తావు ఇంటికి, నువ్వు లేకపోతే అసలు ఇంట్లో ఉండాలి అనిపిస్తలేదు అంటాడు మను. తేజ సైలెంట్గా ఉంటుంది. చెప్పొచ్చు కదా ఇప్పుడు కాకపోతే ఇంక వారమని, లేకపోతే ఇంక వారమను, అంతేకాని రాను అని చెప్పవద్దు. తేజ సైలెంట్గా ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడే. మను, నాకు అక్కడకు రావటం ఇష్టం లేదు అంటుంది తేజ. అంటే అంటాడు మను. ఇంకా అర్థం కాలేదా? మను, నేను చాలా ట్రై చేసా, నా వల్ల కావటం లేదు మీ ఇంట్లో ఉండటం, నీతో అంటే ఇంకా కష్టం, ప్లీజ్ నన్ను వదిలేయి, నాకు నీతో కలిసి ఉండాలని లేదు అంటుంది తేజ. మను తేజని షాక్గా చూస్తూ, హే ఏమైంది, ఎందుకలా మాట్లాడుతూ ఉన్నావు, అయినా ఇన్ని రోజులు టైం కావాలని ఈరోజు మాత్రం నువ్వు వద్దంటున్నావు, నా వల్ల కావటం లేదు మను, చాలా ట్రై చేసా, నీతో ఉండలేను అంటుంది తేజ. మనది విడిపోవడానికి ప్రేమ కాదు, పెళ్లి చేసుకున్నాం. ప్రేమ ఎవరికి తెలియదు, ప్రేమించుకున్న వాళ్ళకు మాత్రం తెలుసు. ప్రేమ వద్దనుకుంటే ఇద్దరి మనుషులకి మాత్రమే బాధ. పెళ్లి వద్దనుకుంటే 2 కుటుంబాలు విడిపోవాలి, 2 జీవితాలకి నష్టం. అయినా తేజ, ఇదే అమెరికా కాదే, వద్దు అనగానే విడిపోవడానికి. మను, నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు, నన్ను వదిలేయ్ అని ఏడుస్తుంది తేజ. అప్పుడే తేజ నాన్న అక్కడికి రావడంతో మను అక్కడి నుంచి లేచి
మామ నీ కూతురికి పిచ్చిలేసింది, వెళ్ళేదైనా హాస్పిటల్లో చూపించు అని కోపంగా వెళ్ళిపోయి మళ్ళీ ఆగి, తేజ వారంలో మళ్ళీ వస్తా, అప్పుడు నాతో రావాలి అని మను వెళ్ళిపోతాడు. తేజతో మాట్లాడదామని తేజ డాడ్ పక్కన కూర్చుంటే, డాడ్ ఇంటికి వెళ్దామా అని బైక్ దగ్గరకు వెళ్తుంది. తేజ డాడ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక తేజ వాళ్ళ డాడ్ తేజతో, తేజ మనుతో ఎందుకు అలా బిహేవ్ చేశావు అంటాడు తేజ డాడ్. నాకు మను నచ్చడం లేదు డాడ్ అంటుంది తేజ. తేజ డాడ్ నాకు నిజం చెప్పు అంటాడు. అసలు మను గురించి నీకు తెలియదు డాడ్ అంటే ఏడుస్తూ తేజ వాళ్ళ డాడ్తో మొత్తం చెబుతుంది. తేజ డాడ్ మరి ఇప్పుడు ఏం చేస్తావు? కానీ మనుని వదిలేయటం కరెక్ట్ కాదు. వద్దు డాడ్, నాకేం చెప్పొద్దు ప్లీజ్, నీ మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నా, అక్కడే ఉంటాను డాడ్, కావాలి అనుకుంటే నాకు హెల్ప్ చేయండి. తేజ డాడ్ కూడా సరే అంటాడు. మరోపక్క మను, చా దీనికి ఏమైంది, ఎందుకలా మాట్లాడుతూ ఉంది? తేజ తేజ అని శ్రీకి ఫోన్ చేసి తన బాధ చెప్పుకుంటాడు. అరే తేజ మనసు బాధపడిందేమోరా, కొంచెం టైం ఇవ్వు, అయినా నువ్వు కోపంగా మాట్లాడక ప్రేమగా మాట్లాడు. మను సరేరా అంటాడు. శ్రీ చెప్పినట్టుగా ఒకసారి ప్రేమగా మాట్లాడి తన ప్రాబ్లం తెలుసుకోవాలి అని ఓ 2 రోజుల తర్వాత తేజను కలవడానికి వెళ్తాడు. మను వెళ్ళినప్పటికీ తేజ ఇంట్లో ఉండదు. అదే విషయం తేజ మామని అడిగితే తేజ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి సిటీకి వెళ్ళారు అని చెబుతుంది. మను తేజకి ఫోన్ చేస్తే ఫోన్ తీయదు. వచ్చాక ఫోన్ చేయండి అని మను వెళ్ళిపోతాడు. సాయంత్రం శ్రీ దగ్గర నుంచి ఫోన్, చెప్పురా అంటాడు మను. ఏమైంది, తేజతో మాట్లాడమని చెప్పా కదా అంటాడు శ్రీ. ఈరోజు వెళ్ళాను, తేజ సిటీకి వెళ్ళిందట అంటాడు మను. సిటీకి కాదు, తను అమెరికా వెళ్ళిపోతాను అని నా దగ్గరకు వచ్చింది, జాబ్ గురించి తెలుసుకోవటానికి అంటాడు శ్రీ. ఏంట్రా నువ్వనేది అంటాడు మను. నిజం, తేజ ఇంకా అంకుల్ ఇద్దరు వచ్చారు, కానీ నేనేం చెప్పలేదు, నిన్ను అడిగి చెప్పాలనుకున్నా, అందుకే 1 మంత్ తర్వాత చెబుతానని చెప్పా అంటాడు శ్రీ. అంటే నన్ను వదిలేయాలనుకుంటుందా అంటాడు మను. అరే మీ ఇద్దరికి ఏం జరిగిందో గుర్తెచ్చుకో, తేజని దగ్గరకు తెచ్చుకో అంటాడు శ్రీ. సరేరా అంటాడు మను. రాత్రి చీకటైనా తేజ ఇంటి నుంచి ఫోన్ రాలేదు. అందుకే పొద్దున్నే లేవగానే తేజ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి తేజ లేవలేదు. తేజ లేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మనుని చూసి లేచి కూర్చొని, మీరిక్కడా అని తేజ. నీకోసమే నిన్న వస్తే లేవు అని మను. సిటీకి వెళ్ళాను అని తేజ. సరే వెళ్దామా అని మను. ఎక్కడికి అని తేజ. మన ఇంటికి. ఇంకెక్కడికి వెళ్తావు అని మను. నేను రాను ముందే చెప్పాను కదా, అయినా నేను అమెరికా వెళ్ళిపోతున్నా, ఇంకా మీ ఇంటికి వచ్చి ఏం చేస్తా అని తేజ. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని మను. ముందే చెప్ప కదా అని తేజ. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా చెప్పు, ప్లీజ్ వెళ్ళిపోకు, నాతో ఉండిపో, నేను నచ్చకపోతే నాకు భార్యలా నా కళ్ళ ముందు ఉండు చాలు అని మను. అంటే నాకు ఇష్టం లేకపోయినా సరే, నాకు నచ్చకున్నా నాతో నాకు రాని పనులు చేస్తూ మీ కుటుంబ పరువు కోసం ఉండిపో అంటున్నావా అని కోపంగా తేజ. తేజ అని మను కూడా అంతే కోపంగా. మరి కాదా, నువ్వు గట్టిగా అరిస్తే మాత్రం ఏంటి, అయినా ఆడదాన్ని, నా దారిన నీ వెళ్తా అంటున్నా, నీకేమి మగాడివే కదా, అంత భయం ఏంటి, నీకు తగ్గ భార్య వస్తుందిలే అని తేజ. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నా, తగ్గి మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు రాను ఉండను, నేను నచ్చలేదంటున్నావు, నీకే అంత పొగరు ఉంటే నాకెంత ఉండాలి అని ఆవేశంగా మను. మరైతే నన్ను వదిలేయ్ అని తేజ. వదిలేస్తా పోవే ఎక్కడికో, ఇప్పటిదాకా నేను ప్రేమించిన కారణంగా, మన మధ్య ఉన్న పెళ్లి బంధం కారణంగా డబ్బులో పుట్టి పెరిగావు, కానీ డబ్బు మనిషి కాదే అన్న ఆలోచనతో కలవాలి అని దగ్గరకు వచ్చాం. నీకు నేను అవసరం లేదన్నప్పుడు నాకు నువ్వు అవసరం లేదు, వెళ్ళిపోవే అని కోపంగా మను వెళ్ళిపోతాడు. తేజ మాత్రం వెళ్తున్న మన్ను చూస్తూ ఉండిపోతుంది. మధ్యాహ్నం తేజ తేజ అని పిలుపు. మను తేజల గొడవ ఏంటో తెలియకపోయినా వాళ్ళ మధ్య సఖ్యత లేదు అని కుటుంబం మొత్తం తెలుసు. పొద్దున జరిగిన గొడవ కారణంగా అందరు ఇంట్లోనే ఉండి
బాధపడుతున్నారు. తేజ అన్న పేరు వినపడగానే బయటకు వచ్చిన తేజమాం వచ్చిన వ్యక్తిని చూసి, ఎవరు మీరు? ఎప్పుడు చూడలేదు. హా, తేజ కోసం తేజని పిలవారా అని వచ్చిన వ్యక్తి. ఇంట్లోకి రండి అని తేజని పిలుస్తుంది. తేజ వస్తూనే వచ్చిన వ్యక్తిని చూసి, జాను నువ్విక్కడా అని తేజ. హా, నీకోసమే వచ్చా అని జాను. ఇంట్లో వాళ్ళకి జాను నేను పనిచేసిన ఆఫీస్లో మా బాస్ వాళ్ళ వైఫ్ అని పరిచయం చేస్తుంది. అందరు జానుతో మాట్లాడతారు. రాత్రి జాను, నీకు మా ఊరు ఇంకా ఇల్లు తెలుసా? అయినా సార్ ఎలా పంపించారు మిమ్మల్ని ఒక్కరినే అని తేజాం. హా, రావాలి అని ఉంటే అవే తెలుస్తాయి. ఇంకా మీ సార్ పంపలేదు, బావకి నాకు గొడవ అందుకే వచ్చా అని జాను. వాట్? కానీ అసలు ఏం జరిగింది అని తేజాం. హా, నా స్టోరీ ఎందుకు కానీ పడుకుందామా, రేపు చెబుతాను అని జాను. సరే అని అంటుంది. కానీ తేజ మనసులో మాత్రం అసలేమైంది, ఇల్లు వదిలి వచ్చేంత గొడవ, తెలుసుకోవాలి అని మనసులో. తర్వాత రోజు జాను చెప్పు నీ ప్రాబ్లం ఏంటి అని తేజాం. హా, చెబుతా కానీ నేను ఇక్కడ ఉండటంతో నీకేమైనా సమస్య అని జాను. లేదు అని తేజాం. అయితే నేను ఇక్కడ ఉండవచ్చా అని జాను. హా అని తేజాం. తేజ, అసలు మా బావకి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నేనేమో చిన్నప్పటి నుంచి బావ నా భర్త అనుకుని పెరిగాను. అలానే మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నాకింత ఇష్టమో బావకి నేనంటే అంతే ఇష్టం అనుకున్నాం. కానీ పెళ్ళయ్యాక తెలిసింది నేను బావకు నచ్చను అని, నేను అందంగా ఉండను అని, బావకి నేను మ్యాచ్ అవ్వను అని, నాకు ఇంగ్లీష్ రాదు అని, నలుగురిలో మాట్లాడలేను అని, నేను బావతో కలిసిపోతే బావ ఇమేజ్ పోతుంది అని దూరం పెట్టాడు. అందుకే నేను దూరం పెట్టాను. మగాడు మనసు లేదన్నప్పుడు నాకెందుకు ప్రేమ అని. కానీ నేను బావని మర్చిపోతూ ఉంటే మళ్ళీ బావ వచ్చి నువ్వంటే ఇష్టమని, లేకపోతే చచ్చిపోతా అని మళ్ళీ నాతో ప్రేమగా ఉన్నాడు. కానీ తర్వాత తెలిసింది బావ నాతో ప్రేమగా ఉన్నది అత్త, అదే బావ వాళ్ళ అమ్మ కోసమని. బయట బానే ఉంటున్నాడు, కానీ మా గదికి వస్తే నన్ను దూరం పెడుతున్నాడు. బావనడిగా నాపై ప్రేమ లేదా అని, అది ఎప్పటికీ జరగదు అని చెప్పాడు. కాని ఇంటికి కోడల్లా ఉండాలట. అందుకే ఇంట్లో నుంచి వచ్చేసాం. నాన్న దగ్గరకు కూడా వెళ్ళలేదు. నాన్నకి తెలిస్తే బాధపడతాడు. అందుకే నీ దగ్గరికి వచ్చాం. నాకు నీకన్నా ఎక్కువగా ఎవరు తెలియదు. మన పరిచయం ఒక్క రోజైనా మనం చాలా క్లోజ్ అయ్యాం అని జాను. అంత విని తేజ బాధగా, ఇంత జరిగిందా? అసలు సార్ అలాంటి వాడా? అయినా అలా ఎలా ఆలోచిస్తాడు? అంత ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవటం, తర్వాత ఎందుకు దూరం పెడ్డాం అని కోపంగా తేజ. వదిలే తేజ, నా ప్రాబ్లం చెప్పి నిన్ను బాధ పెట్టాను, సారీ తేజ అని జాను. అలాంటిదేం లేదు, పద లంచ్ చేద్దామని జాన్ను తీసుకుని వెళ్తుంది. జాను గురించి తెలిసి తేజ్ చాలా బాధపడుతుంది. పాపం జాను అమాయకురాలు, అందుకే దాన్ని శ్రీ వద్దనుకుంటున్నాడు. అదే విషయం తేజ వాళ్ళ డాడ్తో చెబుతుంది. కానీ తేజ వాళ్ళ డాడ్ ఏం మాట్లాడు. దానికి తేజ ఏదో ఒకటి చెప్పండి డాడ్ అని. తేజ ఏం చెప్పాలి? శ్రీది తప్పని, అలా అయితే నా కూతుర్ని నేనే తప్పు అన్నట్టు అంటారు తేజ డాడ్. అందుకే మౌనంగా ఉంటున్నాను. జాను మంచిదే, ఎంత అంటే నాకు తెలిసిన నా అల్లుడు మనలాగా. అంత తెలిసి మీరు ఎలా అంటున్నారు అంటుంది తేజ. తేజ ఒక్క విషయం, అది వాళ్ళ పర్సనల్. ఒక మనిషిగా జాను ఇంకా శ్రీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటే బాగుంటుంది అంతే. తేజ, డాడ్, అందుకే నేను వెళ్ళేలోగా ఇద్దరిని కలుపుతాను అని అంటుంది. అదే విషయం గురించి తేజ శ్రీ దగ్గరకు వెళ్తుంది. శ్రీని అడుగుతుంది. తేజ, నీకు అనవసరం, అది నా పర్సనల్ అంటాడు శ్రీ. సార్, పర్సనల్ కానీ జాను నా దగ్గరకు వచ్చింది, అందుకే. అయినా జాను గురించి అంత తెలిసి పెళ్లి చేసుకున్నారు మీ అమ్మ వాళ్ళ కోసం. కానీ నమ్ముకొని వచ్చిన భార్య గురించి మాత్రం ఏ ఆలోచన ఉండదు. మీరు భర్త కాకపోయినా సరే జాను మాత్రం భార్యగా ఉండాలి, అది ఇంట్లో వాళ్ళ కోసం. తేజ, నన్ను అనే ముందు నీ గురించి ఆలోచించుకో అంటాడు శ్రీ. మీరు నాకు సార్, నేను ఎంప్లాయ్, అంత తేడా అంటుంది తేజ. అంతేనా? నువ్వు చెప్పకపోతే నీ విషయాలు తెలియవా?
మనుని వదిలిపెట్టావట కదా, వాడితో కలిసి ఉండనని చెప్పావా? అది నా పర్సనల్ సార్ అంటుంది తేజ. సేమ్ తేజ, జాను శ్రీల విషయం కూడా శ్రీ పర్సనల్ అంటాడు శ్రీ. మీరు వదిలేస్తే జాను పరిస్థితి ఏంటి? పాపం తన గురించి ఆలోచించారా అంటుంది తేజ. ఒక్క నిమిషం, నీకు చెప్పవలసిన అవసరం లేదు కానీ చెబుతున్నా, జాను నిన్ను వదిలేయలేదు. జాను నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను వెళ్ళగొట్టలేదు అంతే. మీరు పంపలేదు కానీ మీరుండే విధానం అలా తనతో చేయించింది. అప్పుడు తప్పు మీదే కదా అంటుంది తేజ. ఆస్తి, అందం, చదువు లేదు అని వదిలేస్తారా? అవన్నీ పెళ్లికి ముందు మీకు తెలుసు కదా. పెళ్ళయ్యాక విడిపోతారా? జాను నచ్చకపోతే మీకు నచ్చినట్టుగా మార్చుకోండి. ఇన్ని చెబుతున్నావు, నువ్వు చేసింది నాలాగే కదా అంటాడు శ్రీ. మనుకి చదువు, జాబ్ లేదని కదా నువ్వు నాకు చెబుతున్నావా అని సీరియస్గా. సార్ ముందే చెప్పా అది నా పర్సనల్ అని అంటుంది తేజ. సేమ్, ఇది నా పర్సనల్, గెట్అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని కోపంగా. తేజ కూడా అంతే కోపంగా వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక తేజ డాడ్, ఏమైంది తేజ, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. డాడ్, నువ్వు వెళ్ళింది వాళ్ళ కోసమే కదా. జాను అనేది తన పర్సనల్ అట. చెప్పే ముందు నువ్వు నా అలానే చేశావంటున్నాడు. నీ తప్పు కాకపోతే నాది తప్పు కాదు అని నన్ను వెళ్ళగొట్టాడు అని బాధగా. తేజ డాడ్, ముందే చెప్పాను కదా తేజ, ఇలాంటివి వినవలసి వస్తాది అనే కదా నేను నువ్వు వెళ్ళని అడిగినా వెళ్ళలేదు. అది కాదు అంటూ ఉండగా మను వస్తాడు తేజ ఉన్న రూమ్కి. హే, నీకేమవసరం నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి? అయినా నువ్వు చేసింది అదే కదా, మరి వానికి నీతులు చెప్పడానికి వెళ్ళావా? మనుని చూసింది కానీ ఏం మాట్లాడదు తేజ. ఏంటి అలా చూస్తున్నావు ముందు అంటాడు మను. తేజ డాడ్ వద్దు మను అంటూ బయటకు తీసుకెళ్లాడు. జాను అంతా విని తేజ దగ్గరికి వెళ్ళి, ఏంటి తేజ, నువ్వు శ్రీ దగ్గరికి వెళ్ళావా? కాని మను అలా అంటున్నాడు. నువ్వు శ్రీలాగే అని అంటే మను అన్నయ్య మాట్లాడితే నాకు అర్థమైంది. నీ పరిస్థితి నాది ఒక్కటే అని అంటుంది తేజ. జాను ఏం మాట్లాడలేక బయటికి వెళ్ళి మనుతో మాట్లాడుతూ ఉంది. అలా తర్వాత రోజు తేజ, ఎందుకు చేసావిలా? తప్పే కదా అంటుంది జాను. తప్పదు అందుకే అంటుంది తేజ. నీకు మను అన్నయ్య కంటే నీకు నచ్చిన లైఫ్, జాబ్, మనీ ఇవే ఎక్కువగా అంటుంది జాను. జాను అంటుంది తేజ. అందుకేనా మను అన్నయ్యని వద్దనుకుంటుంది? కాదు, నేను ఎంత సంపాదిస్తే మాత్రం మను అంత కోటీశ్వరాల్ని అవుతానా? అంటే మను అన్నయ్య కూడా శ్రీలాగా చూశాడా అంటుంది జాను. లేదు, నేనంటే చాలా ఇష్టం అంటుంది తేజ. మరి ఇంకేంటి అంటుంది జాను. జాను ప్లీజ్ నన్ను ఈ విషయం గురించి అడక్కు అంటుంది తేజ. సరే అని మను గురించి కాకుండా వేరే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. జాను మాట్లాడుతూ కింద పడిపోతుంది. జాను ఒళ్ళు కూడా వేడిగా ఉంటుంది. ఎందుకైనా మంచిది అని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ కొన్ని టెస్టులు చేసి జాను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. ముందు తేజ షాక్ అయిన తర్వాత జాను తీసుకొని ఇంటికి వెళ్తుంది. అదే విషయం జాను అడుగుతుంది. హా తేజ, చాలా సంతోషంగా ఉంది అంటుంది జాను. అది కాదు మీరిద్దరూ అంటుంది తేజ. నాకు అర్థమైంది తేజ, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉంటాయేంటి? అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉందా అంటుంది తేజ. హా, అందుకే కదా నేను తల్లిని కాబోతున్నా. మీ ఆయనకి నువ్వు ఏ విషయంలో నచ్చలేదు కానీ ఫిజికల్ రిలేషన్ మాత్రం నువ్వు కావాలా అంటుంది తేజ. అలా అంటావు, ఏ మగాడైనా అంతే. ఏ నీకు మనకు మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ లేదా? తేజ లేదు అంటుంది. నేను నమ్మను, పెళ్ళయ్యాక ఏ భర్త అయినా అంతే కదా జాను మాట్లాడుతూ ఉంది. కాని మను గురించి ఆలోచిస్తూ ఉంది తేజ. జాను శ్రీల విషయం తెలిసి ఎవరైనా అంతేనా? కాను మను నా విషయంలో ఆ తప్పు చేయలేదు. భర్తగా పేరుకే ఉన్నాడు, అది కూడా అందరి వరకు మాత్రమే. నా వరకు ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాడు అని జానుతో చెబుతుంది. ఓ అయితే మను అంటుంది జాను. మను మంచోడే, నేనే అతన్ని దూరం పెట్టాను. నాకు మను అంటే ఇష్టం లేదు అని అంటుంది తేజ. ఒక్క విషయం, మను నువ్వు చెప్పినట్లుగా విన్నాడు కదా, మరెందుకు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నావు? ఇలా మీ ఇద్దరు విడిపోతారు అని ఊర్లో తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?
నచ్చలేదు, కలిసి ఉండటం కాలేదేమో, అందుకే విడిపోయారు అని అంటుంది తేజ. తేజ, అంత సులువు కాదు. మీరు ప్రేమికులు కాదు. ఒకరికి నచ్చకపోతే విడిపోవడానికి. ప్రేమికులు విడిపోతే మనసు బాధపడ్డా మనసులు ఇంకా వాళ్ళ బంధాలు బాగుంటాయి. కానీ పెళ్ళయ్యాక విడిపోతే రెండు మనసులతో పాటు 2 కుటుంబాలు, ఇంకా ఊర్ల వాళ్ళు, వీళ్ళు ఎంతోమందికి తెలిసిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు వెళ్ళిపోయాక నీ అత్తగారి కుటుంబంకి ఏం విలువ ఉంటుంది? భార్య లేని భర్తగా మను, భార్య వదిలేసిన పేరు ఎందుకు ఆలోచిస్తలేవు? ఇది సిటీ కాదు, అర్థం చేసుకో. తేజ ఆలోచిస్తూ ఉంది. ఏం ఆలోచిస్తున్నావు అంటుంచాను. జాను, నీ మనుని ఎందుకు వద్దనుకున్నాను చెప్పాక నీ నిర్ణయం చెప్పు. మను నువ్వు అనుకున్నట్టుగా వ్యవసాయం చేస్తూ మట్టిలో పనిచేస్తూ ఊర్లో ఉంటున్న మనిషి అనుకున్నావా? మీ బావకే బాస్ తెలుసా? శ్రీసార్కి బాసా? అవునా అని ఆశ్చర్యంగా తేజను చూస్తూ, మళ్ళీ అయినా ఇది మంచికే కదా, నువ్వు అనుకున్న జీవితం నీకు ఆ దేవుడిచ్చాడు. జాను, నువ్వు కూడా అలానే అనుకున్నావా అంటుంది తేజ. అది అప్పటి ఆలోచన, ఇప్పుడు కాదు. నేనెప్పుడు అయితే మనుని ఇష్టపడ్డాను అప్పటి నుంచి మను చేస్తున్న పనిని కూడా ఇష్టపడ్డా. ఇంకా నేను ఇక్కడ ఉన్న మన్ను చూసే నా మనసులో ప్రేమ పుట్టింది. ఇంకేంటి మరి అంటుంచాను. అది కాదు జాను, నేను అప్పటి వరకు మనుకు అలవాటు కావడానికి దూరం పెట్టా. కానీ మనుపై ప్రేమ ఉంది అని తెలిసి అది చెప్పేలోపే మను ఒక బిజినెస్ మ్యాన్ అని తెలిసింది. ఇప్పుడు మనుని భర్తగా ఒప్పుకుంటే మను నా గురించి ఏమనుకుంటాడు? నాకు ఆస్తి, చదువు, అందం, ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ అని తెలిసి ఓకే చేసింది అని అనుకుంటే అప్పుడు నేను మనుకి ఒక తప్పుడు మనిషిలా, ఒక డబ్బు మనిషిలాగా కనపడతాను. అలా మను నన్ను ఒక్క మాట అన్నా నా ప్రేమని అవమానించినట్టే. అందుకే మనుకు దూరంగా వెళ్దామనుకున్నాం. ఇక్కడ ఉండి మనుకు దగ్గరైనా నేను సంతోషంగా ఉండలేను. నీకు మను బిజినెస్ చేస్తున్నాడు అని ఎప్పుడు తెలిసింది అంటుంచాను. మీ ఇంటికి వచ్చినప్పుడు శ్రీసారు ఇంకా మను ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు. ఇంకా మనం బయట ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నేను పనిచేసిన కంపెనీలో ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు. అప్పుడు నా ఫ్రెండు మా కంపెనీ సీఈఓని చూపిస్తా అని మను ఫోటోని సెండ్ చేసింది. ఎప్పుడైనా మాకు శ్రీసార్ మాత్రమే తెలుసు, కానీ సీఈఓ ఎవరో తెలియదు. అందుకే సీఈఓ మను అని తెలియగానే నా ఫ్రెండు మను ఫోటో సెండ్ చేసింది. మను నాకు తెలిసిన మను ఒక ఊర్లో ఉండేవాడు. అలా ఒక కంపెనీకి సీఈఓ అనుకోలేదు. ఎవరికి ఈ విషయం తెలియదు, కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా. నా గురించి తెలిసి నీ మన్ను దూరంగా పెట్టినా నీ భార్య అయినా నాకు నిజం చెప్పలేదు. కానీ ఇప్పుడు మను పొజిషన్ తెలిసిన తర్వాత నీ మనుకి నా ప్రేమని చెప్పాలన్న భయం వేస్తుంది. ఎక్కడ నన్ను డబ్బు మనిషిగా చూస్తాడు అని. అందుకే ఇక్కడే ఉండి దగ్గర కాలేక దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వు చెప్పే వరకు తెలియదు. నేను నా గురించి మాత్రమే ఆలోచించాను. మను గురించి అందరు ఏమనుకుంటారు అని ఆలోచించలేదు. అంతా విన్నావు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెప్పినట్టుగానే చేస్తాం. తేజ, నాకు కొంచెం రెస్ట్ కావాలి అంటుంది జాను. సరే అయితే పడుకో అంటుంది తేజ. జాను ఆలోచిస్తూ ఉంది. తేజ కూడా మరో పక్క నీ మను పక్కన లేకపోతే అందరు మనుని తప్పుగా అనుకుంటారా? మను పక్కన ఉంటే నన్ను మను తప్పుగా అనుకుంటాడా? ఎలా అని తేజ కూడా ఏం చేయాలి అని పడుకుంటుంది. తేజ జాన్ లేచేసరికి ఎవరో మాట్లాడుతున్న సౌండు బయట నుంచి. ఎవరా అని వెళ్ళి చూస్తే శ్రీ ఇంకా మను ఇద్దరు ఉన్నారు. శ్రీని చూడగానే జాను ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఇంకా బావా అని వెళ్ళి పక్కన నించుంటుంది. శ్రీ కూడా జాను అంత సంతోషంగా ఉంటాడు. మను మాత్రం తేజని చూస్తుంటే తేజ అక్కడ ఉండలేక రూమ్కి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత జాను తేజ దగ్గరకు వచ్చి, తేజ, నీ బావతో వెళ్తున్నా, నా కోసమే వచ్చాడిక. అలా ఎలా వెళ్తావు? నువ్వంటే నచ్చదు కదా శ్రీసార్కి. ఇప్పుడు కూడా బిడ్డ కోసం వచ్చాడు, నీ కోసం కాదు అని తేజ. ఏది ఏమైనా బావ నా కోసం రావటం, ఇంకా అది ఇలాంటి టైం బావతో ఉంటే బాగుంటుంది. ఇంకా తేజ, నువ్వు కూడా మనుతో కలిసి ఉండు.
మను నిన్ను తప్పుగా అర్థం చేసుకోడు. ఇదే నా నిర్ణయం నీ విషయంలో. అయిన భార్యాభర్తల మధ్య గొడవ మన వరకే ఉండాలి. నలుగురికి తెలిస్తే పోయేది కూడా మన పరువే. ఏదైనా సమస్య ఉన్నా మీరిద్దరు సాల్వ్ చేసుకోండి. నువ్వు మన జీవితంలో లేకపోతే మను ఉన్నా లేనట్టే. ఎందుకంటే నువ్వంటే అంత ఇష్టం. బయట నుండి జాను అని స్త్రీ పిలవటంతో బాయ్ తేజ టేక్ గుడ్ డెసిషన్ అని బయటకు వెళ్తూ ఉంటే తేజ కూడా తోడుగా వెళ్తుంది. శ్రీ జాను ఇద్దరు వెళ్ళిపోతారు. అందరూ లోపలికి వెళ్తూ ఉండగా తేజ నీతో మాట్లాడాలి అని మను. తేజ సైలెంట్గా ఉంటుంది. హే, నీతో మాట్లాడాలంటే వినబడ్డం లేదా అంటాడు మను. నాకు అంటుంది తేజ. నీకు మాట్లాడాలని లేదు, కానీ నాకు మాట్లాడాలని ఉంది. మన గురించి పద బయటికి వెళ్దామని తేజ చేయి పట్టుకుని బైక్ దగ్గరకు వెళ్తాడు. తప్పనిసరిగా మను బైక్ ఎక్కి బయటికి వెళ్లారు. బైక్ పైన ఉన్నంటే కానీ ఆలోచన మాత్రం మన దగ్గరే. వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో కూడా చూసుకోదు. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు మను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? బయట కన్నావు కదా మరి అంటుంది తేజ. మన ఇల్లు తెలుసు కదా, ఇన్ని రోజులు ఉండి ఇల్లు కూడా మర్చావా? వస్తుంటే దారి తెలియలేదా? వచ్చాక ఇక్కడికి అంటున్నావు అంటాడు మను. అది కాదు, అయినా నేను రాను అన్నాను కదా, నా ఇష్టం లేకుండా తీసుకొస్తావా అంటుంది తేజ. నాకు మాత్రం ఇష్టమా నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచటం? మన ఇంటి బయట ఉన్నాం. నువ్వు లోపలికి రాకపోతే అందరూ మనల్నే చూస్తారు. ముందు ఇంట్లోకి రా అంటాడు మను. మనుతో ఇంట్లోకి వస్తుంది తేజ. మను నానమ్మ మను తేజ రావటం చూసి ఏంట్రా తేజ వస్తుంది అని చెప్పనేలేదు. తేజను చూసి చుడిదార్లో ఉంది. ఓ, బయటికి వెళ్ళి సరాసరిగా వచ్చారాం. తన డ్రెస్ చూసుకుంది. చుడిదారు పర్వాలేదు, చున్నీ ఉంది. తేజ స్పీడ్గా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి చీర కట్టుకుని కిందికి వస్తుంది. తేజ వచ్చే వరకు ఇంట్లో అందరూ హాల్లో ఉంటారు. మను వస్తున్న తేజని చూస్తూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని లాపి ఓపెన్ చేసి తను చేస్తున్న బిజినెస్ గురించి మొత్తం చెబుతాడు. నానమ్మ కోరిక మేరకు అక్కడే ఉండి వ్యవసాయం చేస్తున్నాం. ఇంకా నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఇష్టమైన బిజినెస్ చేస్తున్నాం అని తేజకి తెలిసిన నిజం చెప్పేస్తాడు. అందరూ ముందుగా షాక్ అయిన మను ఉన్న పొజిషన్ చూసి సంతోషంగా మను నీకు నచ్చింది చేయి, మాకు అభ్యంతరము లేదు అని అందరూ మనుకి సపోర్ట్ చేస్తారు. ఇంకా తేజను చూసి ఎప్పుడు వచ్చావు, ఇన్ని రోజులు మేం గుర్తు రాలేదా అని ఒక్కొక్కరు. అప్పటికే బాగా చీకటి కావటంతో డిన్నర్ చేస్తారు. తేజ కిచెన్లో అన్ని సర్ది రూమ్కి వెళ్తుంది. రూమ్ బయటే ఉండి మనుని ఎలా ఫేస్ చేయాలి, నా మీద కోపంగా ఉన్నాడా, అసలు నా గురించి ఏమనుకున్నాడు, అనవసరంగా బైక్ ఎక్కాను, తీసుకువచ్చి ఇంట్లో పడేశాడు. రూమ్కి భయంగా వెళ్తుంది. మను లాపి పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఏదో వర్క్ ఉన్నట్టు ఉంది. నిజం చెప్పేశాడు. ఇప్పుడు అడిగితే ఏం చెప్పాలి? అలా వెళ్ళి బెడ్కి ఇంకోవైపు పడుకుంటాడు. తేజ నీతో మాట్లాడాలి అంటాడు మను. నాకు నిద్ర వస్తుంది అంటుంది తేజ. డే టైం బాగానే పడుకున్నావుగా అంటాడు మను. తేజ లేసు కూర్చొని చెప్పు అన్నట్టుగా ఇన్ని రోజులు ఎందుకు రానన్నావు ఇంటికి? ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా ఇక నాతో ఉండడానికి. ఎందుకంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ని కదా, నువ్వు అనుకున్న హస్బెండ్ నీకు భర్త అయ్యాడు కదా అంటాడు మను. తేజ సైలెంట్గా ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా అంటాడు మను. తీసుకువచ్చారు కదా ఇంకేంటి, మీరు చెప్పినట్టు విన్నాను కదా అంటుంది తేజ. తేజ నీ ప్రాబ్లం ఏంటి అంటాడు మను. ఒకవేళ జాను నేను చెప్పినది మనుతో చెప్పేసిందా, లేకపోతే నన్ను తీసుకురావడం ఏంటి, ఇంట్లో అందరికీ నిజం చెప్పటం ఏంటి, ఇంకా నాతో కూల్గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలోచించేది కరెక్ట్. నువ్వెందుకు నాతో కలిసి ఉండనన్నావో జాను అంతా తెలుసుకునేలా చేసింది. నువ్వు జాన్తో చెప్పింది జాను ఫోన్తో నాకు తెలిసినది. నీకు నా గురించి తెలిస్తే నన్ను అడగాలి కానీ నన్ను వదిలిపోతావా? నేను నీ గురించి అంతా తప్పుగా ఎలా అనుకుంటాం? నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అంటే జాను తన గురించి రాలేదా, నా గురించి వచ్చిందా? అది అబద్ధం చెప్పి అనుకుంటుంది తేజ.
నీ గురించి నేను చెబితే అంటాడు మను. అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటుంది తేజ. కాదు, నాతో తీసుకువచ్చా అంటాడు మను. నీ ముందే చెప్పా కదా నేనిక్కడ ఉండలేను అని, నీతో కలిసి ఉండను అని అంటుంది తేజ. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడే ఉండాలి, నాకు భార్యగా ఇంటి కోడల్లా అంతే అంటాడు మను. మను, కనీసం నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా తీసుకువచ్చావు అంటుంది తేజ. అంత ఫీల్ అవ్వకు, మీ ఇంట్లో చెప్పాను ముందే, ఇక నువ్వు నాకు ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించు అంటాడు మను. చా, జానుకి నిజం చెప్పటం వల్లే నేనిప్పుడు ఇక్కడ ఉన్నాను, లేదంటే ఇంక వారం రోజుల్లో అమెరికాలో ఉండాలి. నీకు అమెరికా వెళ్ళాలి అని ఉంటే చెప్పు, నేను తీసుకువెళ్తా. నేను నువ్వు ఇద్దరం కలిసి హనీమూన్కి వెళ్దాం, ఏమంటావ్ అంటాడు మను. అలా వెళ్ళాలి అంటే నాకు పాత మను కావాలి, ఈ మను అవసరం లేదు అని పడుకుంటుంది తేజ. అప్పుడేమో పాత మను వద్దు అని, ఇప్పుడేమో కొత్త మను వద్దు అని. మరెలా కావాలో చెప్తేనే కదా నీకు నచ్చిన మనుని నువ్వు చూసేది అంటాడు మను. తేజ సైలెంట్గా ఉంటుంది. సరే నువ్వు చెప్పావులే, గుడ్ నైట్ అని పడుకుంటాడు. అత్తారింట్లో పొద్దున్నే లేచి ముందులా అన్ని పనులు చేస్తూ అందరితో కలిసిపోతుంది తేజ. కాని మన్ని మాత్రం ఇంకా దూరం పెడుతుంది. మను కూడా తేజకి దగ్గర అవ్వాలనుకున్నా తేజ కోసం దూరంగా ఉంటాడు. మరి తర్వాత మను తేజ ఎలా దగ్గర అవుతారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.